ఈ ఫ్రీబీస్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఫ్రీబీస్ వల్ల ఎంప్లాయీస్ కి అందట్లేదు, ఏమందట్లేదు. ఎందుకు మరి ఎంప్లాయీస్ కానీ గ్రాడ్యుయేట్స్ కానీ చదువుకున్న వాళ్ళు ఎన్నికలు వచ్చినప్పుడు ఈ ఫ్రీబీస్ ఇచ్చిన రాజకీయ పార్టీలకు ఓట్లు వేయకండి ఎందుకు క్యాంపెయిన్ చేయట్లేదు? మీరు చేయాలి కదా. ఫ్రీబీస్ వల్ల ఎఫెక్ట్ అయ్యేది మిడిల్ క్లాసు, ఉద్యోగులు, గ్రాడ్యుయేట్లు, వీళ్ళు కదా. ఫ్రీబీస్ అంటే అన్ని కాదు. పెన్షన్ ఇస్తే తప్పులేదు, కళ్యాణ్ లక్ష్యం పెళ్లి చేసుకుంటే లక్ష ఎందుకు, షాదీ ముబారక్ ఎందుకు, ఈ రుణమాఫీ ఎందుకు, మద్దతు ధర ఇవ్వండి రైతుకు, 2 లక్షలు 20,000 కోట్లు ఇచ్చినా సరే ఇంకా హ్యాపీగా లేరు. రుణమాఫీ లేని, కళ్యాణ్ లక్ష్మి ఏంది, షాదీ ముబారక్ ఏంది, తులం బంగారం ఏంది. దాన్ని కొంచెం ఫ్రీబీస్ తగ్గించుకుంటే అదే నేను చెప్తున్నా. నేను ఉద్యోగులకు చెప్తా, ఇప్పుడు ఉద్యోగులకి ఇప్పుడు చాలా మంది చర్చ చూస్తున్నారు కాబట్టి ఉద్యోగులకి నా రిక్వెస్ట్ ఏంటంటే, మీరు నెక్స్ట్ ఎన్నికల్లో ఎవరన్నా ఫ్రీబీస్ అనౌన్స్ చేసిన రాజకీయ పార్టీని తుక్కు ఓడించమని మీరు ఓటేయడం కాదు, పిలిపించేయండి. ఏ రాజకీయ పార్టీ అయినా. మేము జీ తెలుగు న్యూస్ తరఫున సపోర్ట్ గా ఉంటాం. వీఆర్ అగేన్స్ట్ ఫ్రీబీస్. ఫ్రీబీస్ అంటే అన్ని కాదు. పెన్షన్ ఇవ్వండి, వితంతులు వికలాంగులకు పెన్షన్ ఇవ్వండి, వృద్ధులకు పెన్షన్ ఇవ్వండి. ఈ ఫ్రీ ఇవేంది అన్ని పంచిపెట్టలేంది. దానికి ఉద్యోగులు లేకపోతే గ్రాడ్యుయేట్లు నడుం బిగిస్తేనే అవుతుంది ఇది. ఎందుకంటే మీరు ఒక 10% అయినారనుకోండి, ఫ్రీబీస్ అనౌన్స్ చేస్తే మేము ఓడగొడతామని అనౌన్స్ చేస్తే రాజకీయ పార్టీలు కూడా స్పందిస్తాయి. అది కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, బీఆర్ఎస్ అయినా. వాళ్ళు 2,000 ఇస్తా అంటే వీళ్ళు 5,000, వీళ్ళు 10,000 ఇస్తా అంటే వాళ్ళు 15,000, వీళ్ళు 50,000 ఇస్తా అంటే లక్ష ఇస్తామంటే లక్ష. తులం బంగారం అని తులం బంగారం అనౌన్స్ చేసినప్పుడు 50,000 ఉంది, ఇప్పుడు ₹1,00,000 అయింది. అంతకంటే పాట అయిపోయింది, వేలం పాట అయిపోయింది. అంతకంటే కంపెనీ చేయమని అదే చెప్తున్నా. మీరు ఉద్యోగులు గ్రాడ్యుయేట్లు, మిడిల్ క్లాస్, ప్రైవేట్ ఎంప్లాయ్, అప్పర్ మిడిల్ క్లాస్, సాలరీడ్ క్లాస్. ఎందుకంటే ఇక్కడ ఎఫెక్ట్ అయ్యేది సాలరీడ్ క్లాస్ మాత్రమే. ఇన్కమ్ ట్యాక్స్లు ఇవన్నీ పే చేసేది. ఈ ట్యాక్స్ పేయర్స్ మనీ అంతా కూడా, ఖర్చు పెట్టే మనీ అంతా కూడా ఫ్రీ బీసుకోతుంది. దాని బదులు రోడ్లు ఒక్కటి బ్రదర్, భరత్ భాయ్ నువ్వు అన్నట్టు ఇప్పుడు తనకు కూడా ఏంటంటే హరికృష్ణ గారు కూడా అన్న దాంట్లో అది ఏజ్ ఎక్స్టెన్షన్ అనే విషయం ఇప్పటికీ అదైతే దాని విషయంలో ఇంకా క్లారిటీ లేదు కాబట్టి దాని విషయంలో చూద్దాం రేపు ఏం జరుగుతుంది అనేది. ఒకవేళ అట్లా జరిగితే చెప్పొచ్చు. నాకు ఏంటంటే మెల్లగా లీక్స్ వదులుతున్నారు, రెస్పాన్స్ బట్టి గవర్నమెంట్ నిర్ణయం తీసుకుంటది. రెండోది ఒక నిమిషం చెప్పి ఒకటే నిమిషం దయాకరన్, ఒక నిమిషం. అయితే ఇప్పుడు మనం వయస్సు పెంచితే ఏం జరుగుతుంది అంటే, గతంలో 2021లో ఎప్పుడైతే ఈ 3 సంవత్సరాల వయసు పెంచిందో 21 to 24 రిటైర్మెంట్స్ పెద్దగా జరగలేదు. అంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కొత్త ఉద్యోగాలు ఇవ్వడానికి జీరో, పెద్దగా కాదు, ఒక్కళ్ళు కూడా జీరో. అదే జీరో. ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా మెచ్చింది అనుకోండి, మళ్ళీ కొత్త ఎంప్లాయ్మెంట్ జనరేట్ గా. ఇప్పుడు వాస్తవానికి 2025లో ఈ సంవత్సరంలో 9,630 ఉద్యోగులకు సంబంధించిన రిటైర్మెంట్ ఉంది. 2026లో 9,000 రిటైర్మెంట్స్ ఉన్నాయి. అంటే సుమారుగా 18,000 పైచీలకు రిటైర్మెంట్స్ ఈ 2 సంవత్సరాలు ఉన్నాయి. ఆల్రెడీ 2024 to 25 మార్చ్ వరకు ఒక 10,000 మంది రిటైర్ అయ్యారు. అంటే ఇట్లా మనం వయస్సు పెంచుకుంటూ పోతే వాళ్ళ జీతాలు పెంచాల్సి వస్తుంది, వాళ్ళకు ఇచ్చేటువంటి పే స్కేల్స్ పెంచాల్సి వస్తుంది, వాళ్ళకి ఇంక్రిమెంట్లు మనం ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు పెంచుకుంటూ పోతే మళ్ళీ వాళ్ళు 3 ఏళ్లకు 2 ఏళ్లకు రిటైర్ అయితే వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ మళ్ళీ పెరగవా? ఇప్పుడు ఏమో అట్లా ఆలోచించట్లే. ఇప్పుడు 40 లక్షలు 50 లక్షలు ఇవ్వాలా? అంటే ఒక మాట, ఈ చర్చ చూస్తే ఉద్యోగులకు జీతాలు ఏరియర్స్ ఇవ్వడం ద్వారానే ఆర్థిక సమస్య వస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. అది ట్రాష్, అది కాదు. ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు అది బడ్జెటేతర గురించి మీరు మాట్లాడిండ్రు, ఓకే, ఇది ఫ్రీబీస్ కి సంబంధించిన అంశంలో. కానీ ఫ్రీబీస్ కూడా 53,000 కోట్ల పైచీలకు పోయిన ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసింది. దీంట్లో ఒక్క రైతు రుణమాఫీది మేజర్ షేర్. వచ్చేసారి రైతు రుణమాఫీ ఉండదు ఈ ఆర్థిక సంవత్సరంలో, ఎందుకంటే అలొకేటెడ్ దాని నుంచే ఖర్చు అవుతుంది. ఇంకా ఇప్పుడు ఉండేది తక్కువే. కాబట్టి ఇక్కడ రెవెన్యూ రిసీట్స్ తగ్గిన మాట వాస్తవం. అది ఇన్ఫ్లేషన్ వల్ల కాదు, మాంద్యం వల్ల. ఇప్పుడు మనకు అందరూ ఎవ్వరు చెప్పుకోవట్లేరు కానీ
ప్రపంచమే ఆర్థిక మాంద్యంలో ఉందని దయాకర్ గారు, మాంద్యం దేశవ్యాప్తంగా లేదు, ఓన్లీ తెలంగాణలోనే జీఎస్టీ గ్రోత్ తక్కువ. మాంద్యం కేవలం తెలంగాణ అరే నేను లిస్ట్, నేను జీఎస్టీ రిపోర్ట్ ముందు పెడతా, నేను మార్చి నేను చెప్తా వినండి. తెలంగాణలోనే జీఎస్టీ తక్కువ, 29 రాష్ట్రాల్లో జీఎస్టీ గ్రోత్. అమెరికానే ఆర్థిక మాంద్యాన్ని ఫేస్ అమెరికా మాట్లాడలేదు, మన దేశంలో రాష్ట్రం. భారతదేశం కూడా ఆర్థిక మాంద్యాన్ని ఫేస్ చేస్తున్నది, ఎవరు డిస్క్లోజ్ చేస్తలేరు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అది చెప్పడానికి కూడా ఇబ్బంది పడతారు. కానీ నేను డాక్టరేట్ ఇన్ కామర్స్ కాబట్టి చెప్తున్నా మీకు, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. రిసెషన్ తాలూకు ఛాయలు మొత్తం భారతదేశంలో ఉన్నా కూడా బీజేపీ మేనేజ్ చేసినట్టు మనం మేనేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, నీకు స్కేర్స్ ఎందుకు వస్తున్నది, రిసీట్స్ ఎందుకు తగ్గుతున్నాయి, దాని మూలాలు ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం ఆలోచిస్తే బెటర్ అనేది నా ఆలోచన. కానీ ఇప్పుడు ఉద్యోగుల వల్ల రాష్ట్ర బడ్జెట్ మీద పూర్తి స్థాయి భారం పడుతుందని చెప్పడానికి నేను ప్రయత్నం చేయట్లేను, ఎందుకంటే అది కాదు కూడా వాస్తవం. మేము ఇచ్చిన ఇక్కడ ఒక పాయింట్, అది మీ ముఖ్యమంత్రి అన్నారు, 18,000 కోట్లలో 6,000 కోట్లు దీనికే పోతుంది, నేను ఎక్కడ ఇవ్వాలి అని అన్నారు. కాదు, యూ డోంట్ కాంట్రడిక్ట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. నేను ఎందుకు ఈ మాట చెప్తాను వినండి, నేను చెప్తాను. ఇక్కడ వీళ్ళకి ఇవ్వాల్సిన అయినా కూడా వీళ్ళకి కొంచెం తగ్గిస్తే ఇంకా కొన్ని వాటికి చేయొచ్చు. మీరు ఇంతసేపు ఇది మాట్లాడుతున్నారు కదా, మరి 7 లక్షల కోట్లు అప్పు చేసిన వాళ్ళ మీద ఏం చేద్దాం? ఉన్నారా దేవప్రసాద్ గారు లైన్ లో? వినండి ఒక నిమిషం ఆగి, 7 లక్షలు కాదు 4 లక్షలే అంటారు వాళ్ళు. వాళ్ళది ఇప్పుడు శ్వేతపత్రాన్ని ఛాలెంజ్ చేసుకుంటూ హైకోర్టు శ్వేతపత్రాన్ని ఇప్పుడు భరత్ భాయ్ డాక్యుమెంట్, అది అఫీషియల్ డాక్యుమెంట్ సుమా, అసెంబ్లీలో చర్చించింది. మీరు హైకోర్టుగా సుప్రీం కోర్టు కూడా పోవచ్చు. ఇవన్నీ ఏదో ట్రోల్స్ చేసి చెప్పండి, నేను చెప్తా ఆగండి. కాదు, 42,000 crores వడ్డీలు కడుతున్నాం. ఇది ఎవరు మాట్లాడలేరేంది, ఎవరు చేసిన అప్పుకి ఇది? కాబట్టి ఎన్ని మనం మాట్లాడాలంటే రాజకీయంగా మస్తు మాట్లాడచ్చు, అది కాదు కదా ఈ చర్చ. ఉద్యోగుల సమస్యల గురించి మాట్లాడేటప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం మీద అవాండాలు వేస్తే ఆ 10 సంవత్సరాల్లో వాళ్ళు చేసిన అన్యాయం అక్రమం అని చెప్పుడు కాదు కదా. ఇప్పుడు ఉన్న పరిస్థితిని చక్కదిద్దడం ఎలా, సరిదిద్దడం ఎలా అనేది ఈ ప్రభుత్వం చూస్తుంది. ప్రతిసారి టిఆర్ఎస్ అంటే కూడా ఇప్పుడు ఆయన మళ్ళీ ఇంకోటి సర్కేదం వస్తుంది. మీరు ఇక 2 లక్షల కోట్లు మీరు తెచ్చింది అంటాడు, ఇంకొక ఆయన అది ఎట్లా చేసింది అంటాడు. ఇది ఈ చర్చ యొక్క, ఇది రాజకీయ చర్చ కాదు అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఆర్థిక సమస్యలు, కారణాలు, వాటికి సంబంధించిన పరిష్కారాలు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ తో రావాలి. చెప్పండి భరత్ గారు, నేనేమంటున్నా, ఇప్పుడు అద్దంకి దయాకర్ కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి అప్పుల సంబంధించిన అంశం కావచ్చు, టీఆర్ఎస్ పార్టీగా మేము చేసినటువంటి అప్పులు, వాటి మీద సవివరంగా అసెంబ్లీలో చర్చ జరిగింది. ఆ తర్వాత అనేక సందర్భాల్లో మేము చెప్పినాం, వాళ్ళు చెప్పారు, చివరికి పార్లమెంట్ లో ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారా వచ్చిన లేఖలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఈ అప్పులకు సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు అప్పుల బూచి చూసి ఉద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఎత్తగొడుతున్నాము అని వాళ్ళు చెప్తే దాని మీద డెఫినెట్ గా ఒక పార్టీగా ముఖ్యమంత్రి అంది అప్పులకు మిత్తిలు వడ్డీలు అసలు కట్టడానికి సరిపోతుంది. 6,000 కోట్లు జీతాలు, పెన్షన్లు, 6,000 కోట్లు మిత్తిలు, వడ్డీలు 5,000 కోట్లు అన్నాడు నెలకు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటికి పిలిపించి అన్నాడు. ఆ రోజు 12,000 కోట్లు అట్టే పోతుంది. దీనిలో 6,000 కోట్లు మీరు నేను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చెప్పింది చెప్తా. నేను ఏమంటున్నా భరత్ గారు ఇప్పుడు ఇది రాజకీయ పరమైన చర్చకు తీసుకుపోకండి దయచేసి, ఎందుకంటే రాజకీయ పరం కాదు, ప్రభుత్వంతో ముడిపడి ఉన్న చర్చ. నేను అందుకే దయాకర్ నేను ఏం చెప్తున్నా, రవీంద్ర భారతిలో ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది, 6,500 కోట్లు మేము అప్పులు కడుతున్నాం, 6,500 కోట్ల రూపాయలు ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం, 13,000 పోతే మాకు 5,500 మిగులుతున్నాయి, ఇంకా 6,000 తక్కువ పడుతున్నాయి అని వాళ్ళు చెప్పింది. ఈ 6,000 తక్కువ పడడానికి అవసరమైనటువంటి ప్రాతిపాదికలు ఏందో ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ఉద్యోగుల జీతాలైతే ఇక తప్పదు, ఎందుకంటే ప్రభుత్వ సంక్షేమ పథకాలని ప్రజల వద్ద తీసుకుపోయేటువంటి గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నటువంటి ఉద్యోగులు కేవలం శాతమే. 2% ఉద్యోగులకు కూడా మీరు వేతనాలు సంబంధించినటువంటి అంశం భారంగా పరిగణిస్తే ఇక ప్రభుత్వాలు ఎట్లా, ఇది మన ఒక్క రాష్ట్రం కాదు కదా, 27 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఇక్కడ సీఎం ఏమన్నారంటే 2% ఉన్న ఉద్యోగులకే నా సభలో నా పక్క నుండి అన్నారు, 2% ఉన్న ఉద్యోగులకే 6,500 కోట్లు పోతే మిగతా 98% ఏం చేయాలని అన్నారు.
మిగతా 95% ప్రజలతో గొడవ పెట్టుకుందామా మనం అని అన్నారు. ఒక్కటి నేను చెప్తా భరత్ గారు, నేనున్న స్టేజ్ మీద ఉండి మాట్లాడుతాను కదా. భరత్ గారు యా. భరత్ గారు భరత్ గారు ఆ. భరత్ ఒక్కటి నాట్ పనున్న ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ప్రజాప్రతినిధులకు వాళ్ళకి ఇచ్చేటువంటి గన్మెన్లకు వీటన్నిటికీ ఎంత పర్సెంటేజ్ పోతుంది, 5 లక్షలు ఉన్నటువంటి ఉద్యోగులకు ఎంత పోతుంది? నేను ఏమంటున్నా, ఈ లెక్క ఇది కరెక్ట్ కాదు కంపారిజన్ అనేది. ఉద్యోగులకి వాళ్ళకి అవసరం, ఉద్యోగం మీరు నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ రాసి ఉద్యోగం వచ్చి మీరు మీ ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్నటువంటి ఉద్యోగుల పట్ల ఇట్లా మాట్లాడితే భరత్ గారు. హలో, చెప్పండి. కాబట్టి నేనేమంటున్నా భరత్ గారు, ఇది ఒక్క మన రాష్ట్రం పరిస్థితి కాదు కదా, దేశవ్యాప్తంగా ఉద్యోగులు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పంచాయతీగా డిఏలు విడుదలవుతున్నాయి, మిగతా రాష్ట్రాలలో డిఏలు వచ్చినాయి. ఈమెను అడిగితే మళ్ళీ పాత చరిత్రకు పోయి దాన్ని డైవర్ట్ చేసే ప్రయత్నం కోరినటువంటి డిమాండ్లను ఇలా ప్రభుత్వం రేపు కేబినెట్ లో ఆమోదించాలని మేము మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు అప్పులు చేసిపోయినారు కాబట్టి సిచ్యువేషన్ వచ్చింది అంటున్నారు కదా. మీరు అంతా అప్పులు మేము చేసుకోలేదు, అప్పులు మేము చేసినటువంటి వాటిని బట్టి విక్రమార్క గారు చెప్పారు. నేను చెప్పాను మళ్ళీ రాజకీయపరమైన చర్చ అవుతుంది. చెప్పండి, ఎందుకంటే రాజకీయం అంటే ఇప్పుడు డబ్బులతో ముడిపడింది కదా. ఫైనాన్షియల్ డిమాండ్స్ డిఏ ఇవ్వాలంటే ఫైనాన్షియల్. భరత్ గారు దయచేసి ఒక సెకండ్ టైం ఇవ్వండి. ఇస్తాను, చెప్పండి. నో ప్రాబ్లం, వి హావ్ ఎనఫ్ టైం. చెప్పండి. నేను ఏమంటున్నా భరత్ గారు, ఈ ప్రస్తావన ఎన్నికల ముందు కూడా వచ్చింది భరత్ గారు. అంటే మేనిఫెస్టో పెట్టినప్పుడు ఉద్యోగులకు వెంటనే డిఎల్ చెల్లిస్తాం, పిఆర్సీ ఇస్తాము, ఇంకా మిగతా అంశాలన్నీ కూడా పెట్టిండ్రు. దయాకర్ తెలుసు, మేనిఫెస్టో కమిటీ మెంబర్. అప్పుడు విలేకరులు అందరూ కూడా మీట్ ది ప్రెస్ లో బట్టి విక్రమార్క గారిని, రేవంత్ రెడ్డి గారిని ఇద్దరిని అడిగిండ్రు, మీరు ఇన్ని డిమాండ్లు పెడుతున్నారు, అప్పులని మీరు ప్రచారం చేస్తున్నారు, ఎట్లా ఈ సమస్యను అధిగమిస్తారంటే వాళ్ళు చెప్పింది ఏంది, మా కాంగ్రెస్ పార్టీ ఒక సుదీర్ఘమైనటువంటి చరిత్ర ఉంది, ఆర్థిక సమస్యలన్నింటినీ కూడా మేము అధిగమిస్తాము, అవసరమైతే 6 నెలలు కడుపు కట్టుకుంటామని రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. 26-27 వరకు ఆగరాదురే. మీరు చేసిన ఆర్థిక దుబారానో విధ్వంసమో ఏదో ఒకటి ఇంకొక ఈ ఆర్థిక సంవత్సరం దాటిపోయిన తర్వాత 25-26 వదిలేయండి. 26-27కు వాళ్ళు అడిగిన డిమాండ్లు కూడా చేసుకునే కాడికి స్లోగా డెవలప్ కావచ్చు, కొన్ని ఖర్చులు తగ్గించుకొని. అట్లా ఇస్తే మంచిది కదా దయాకర్. ఇప్పుడు సమస్య ఏంటంటే ఒకటేసారి వచ్చిన డిబాకిల్ని అధిగమించడానికి కొన్ని కన్స్ట్రైంట్స్ ఉన్నాయి, దాన్ని మాత్రమే ఆలోచిస్తున్నాం తప్పితే మీరు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు దయాకర్ అనేది కూడా మేము అందరం కూడా ఉద్యోగ సంఘాలు కానీ మేము కానీ దయాకర్ కానీ అందరం కోరుకునేది ఏంటంటే, ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యల్ని కొంత మేరకైనా వాళ్ళ కూర్చుని పెట్టి ఒప్పించి కింది స్థాయి ఉద్యోగులకు సంతృప్తి ఇచ్చే విధంగా సమస్యలు పరిష్కరించండి. ఎప్పుడు చేస్తారో క్లారిటీగా వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పించండి. అంతే తప్ప వాళ్ళ ఆక్రోశాన్ని, ఆవేదనని, అసంతృప్తిని సంతృప్తి పరిచే విధంగా ప్రభుత్వం పనిచేయాలని కోరుకుంటున్నాం తప్ప ఈ ప్రభుత్వంలో సమ్మెలు చేయాలి, ఉద్యమాలు చేయాలి, లేకుంటే ప్రభుత్వం ఇంకా దివాలా తీయాలని ఎవరు మాలాంటి వాళ్ళు ఎవరైనా కోరుకోము. దయచేసి ఈ చర్చ ఎందుకంటే ఉద్యోగులు చాలా మంది చూస్తారు, ఎందుకంటే వాళ్ళందరూ ఉద్యోగ సంఘ నాయకులు. హరీష్ రావు ఇంట్లో కేటీఆర్ కలిసినప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు కూడా దాని గురించి కూడా చర్చ జరిగిందన్నారు. దేని గురించి అప్పుడు యాక్చువల్ ఆ తర్వాతనే మీరు సంఘీభావ మీటింగ్ పెట్టారు. భరత్ గారు, డెఫినెట్ గా ఒక ఉద్యోగ సంఘాలుగా పనిచేసినటువంటి వాళ్ళం ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తాం. మేము ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలు చేస్తామనో కార్యాచరణ చేపడతామని అనలే. ఉన్న ఉద్యోగ సంఘాలు ఇచ్చినటువంటి డిమాండ్లను పరిష్కరించాలి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపాలి, ఉద్యోగ సంఘాల న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాలి. డెఫినెట్ గా అది మా హక్కు అండి. మా హక్కును ఒక ఉద్యోగ సంఘాలుగా పనిచేసినటువంటి వాళ్ళం ఏ రాజకీయ పార్టీలు ఉన్నా ఒక సుదీర్ఘ కాలం పనిచేసినటువంటి వ్యక్తులుగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఏ ప్రభుత్వం ఉన్నా కోరుకుంటాం. మా ప్రభుత్వంలో కోరుకున్నాం, ఈ ప్రభుత్వంలో కోరుకుంటాం, వచ్చే ప్రభుత్వంలో కోరుకుంటాం. అంతే తప్ప అందులో రాజకీయం ఏం లేదు. 5 డిఏలు ఇవ్వాలి, పిఆర్సీ ఇవ్వాలి, మిగతా ఇవ్వాలని అడుగుతున్నాం. ప్రభుత్వం మా ఉద్యోగ సంఘాలను సంతృప్తి పరచండి చాలు. మమ్మల్ని ఎవరిని సంతృప్తి పరచాల్సిన అవసరం లేదు, మాతో చర్చ జరపాల్సిన అవసరం లేదు, మమ్మల్ని పిలవాల్సిన అవసరం లేదు, మేము రావాల్సిన అవసరం లేదు. మా ఉద్యోగ సంఘాలు జగదీశ్వర్ గారి నాయకత్వంలో ఏవేవైతే డిమాండ్లు వాళ్ళు పెట్టిందో ఆ డిమాండ్లను పరిష్కరించండి.
జగదీశ్వర్ సంతృప్తి పడితే మేము అందరం సంతృప్తి పడతాం భరత్ గారు.